హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేగంగా మారుతున్న ఈ టెక్నాలజీ కాలంతో పాటు మనకు జబ్బులు కూడా వేగంగా వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా డయాబెటీస్, అదేనండి షుగర్ వ్యాధి. ఇప్పుడు మనలో ఎక్కువ మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ వ్యాధి వస్తే ఇక జీవితాంతం టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండాలని ఎంతో మంది భయపడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనకి డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ ఎన్ని రకాలున్నాయి, డయాబెటీస్ నిర్ధారించే పరీక్షలు, షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే నార్మల్, ఎంత ఉంటే డేంజర్, అలానే డయాబెటీస్ నియంత్రణకు సులభమైన చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా డయాబెటీస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరంలోని ఇన్సులిన్ తయారీని అలానే వినియోగాన్ని దెబ్బతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. ఇది నియంత్రించకపోతే గుండెపోటు, కిడ్నీ వ్యాధి, కంటి సమస్యలు మరియు నరాల సమస్యలు రావచ్చు. డయాబెటీస్ను తగిన ఆరోగ్యపరమైన మార్పుల ద్వారా నియంత్రించుకోవచ్చు. అసలు డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ రావడానికి ఆహారపు అలవాట్లు మొదటి కారణం అని చెప్పవచ్చు. మనం ఎక్కువగా స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఈ షుగర్ వ్యాధి వస్తుంది. ఇక రెండో కారణం చూసుకుంటే, మారుతున్న కాలానుగుణంగా మనం చేసే ఉద్యోగాల వలన ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, వ్యాయామం లేకపోవడం వలన, మనం చేసే పనికి మించి ఆహారం తినడం వలన మనకి త్వరగా డయాబెటీస్ వస్తుంది. మూడో విషయానికి వస్తే, తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగో కారణం విషయానికి వస్తే, మనకి ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనకి ఒబిసిటీ సమస్య ఉండి బీపీ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటితో పాటు మన మెంటల్ స్ట్రెస్ అంటే అధిక ఒత్తిడి, అశాంతి మరియు మానసిక సమస్యలు ఉన్నా కూడా మనకి డయాబెటీస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు డయాబెటీస్ రావడానికి కారణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డయాబెటీస్ ఎన్ని రకాలు అనే విషయం తెలుసుకుందాం. డయాబెటీస్ రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఇది చిన్న వయసు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న పిల్లలకు ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి కాకపోవడం మూలంగా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ ఇన్సులిన్ చెప్పిన మాట మన సెల్స్ పట్టించుకోకపోవడం వలన మన బ్లడ్ లోని గ్లూకోజ్ సెల్స్ లోకి వెళ్ళనీయకుండా రెసిస్ట్ చేస్తున్నది. దీనివలన మన బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు డయాబెటీస్ నిర్ధారణకు ఏ పరీక్షలు చేయాలో చూద్దాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్, FBS. ఈ టెస్ట్ ని కనీసం 8 గంటల పాటు మీరు ఎలాంటి ఆహారం తినకుండా ఉన్న తర్వాత చేసే రక్త పరీక్ష. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, PPBS టెస్ట్. ఈ టెస్ట్ ని భోజనం చేసిన 2 గంటల తర్వాత చేసే పరీక్ష. HbA1c టెస్ట్ గత 3 నెలల షుగర్ లెవెల్స్ ని అంచనా వేయడం కోసం చేస్తారు. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, GTT, గర్భిణీ మహిళలకు ముఖ్యమైనది. ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎంత ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. FBS టెస్ట్ లో 70 to 99 mg/dl ఉంటే మన షుగర్ లెవెల్ నార్మల్ ఉన్నట్లు. 100 to 125 mg/dl ఉంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నట్లు. అదే 126 mg/dl కి పైగా ఉన్నట్లయితే డయాబెటీస్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. PPBS టెస్ట్ లో 140 mg/dl లోపు ఉంటే మన షుగర్ లెవెల్ నార్మల్ ఉన్నట్లు. 140 to 199 mg/dl ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నట్లు. అదే 200 mg/dl కి పైన ఉన్నట్లయితే డయాబెటీస్ అని అర్థం చేసుకోవడమే. HbA1c టెస్ట్ లో 5.7% లోపు ఉంటే మన షుగర్ లెవెల్ నార్మల్ ఉన్నట్లు. 5.7 to 6.4% ప్రీ డయాబెటిక్ స్టేజీ. అదే 6.5% పైగా ఉంటే డయాబెటీస్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నప్పుడు మనం తినాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాలు వచ్చేసి ముఖ్యంగా
కూరగాయలు, ఆకుకూరలు. వీటిలో 10% కూడా కార్బోహైడ్రేట్స్ ఉండవు. అలాగే వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు వివిధ రకాల మిల్లెట్స్ని కొంతవరకు తీసుకోండి. వీటితో పాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అయిన వేరుశనగ పప్పు, బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకోండి. పండ్లలో క్యాలరీస్ తక్కువగా అందించే పుచ్చకాయ, పప్పాయ, కర్బూజా, జామకాయ లాంటి వాటిని తీసుకోండి. కుదిరితే ఉదయాన్నే 3 రకాల మొలకలను కూడా ఆహారంగా తీసుకోండి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ షుగర్ లెవెల్స్ ని అమాంతంగా పెరగకుండా చూస్తుంది. ఇక చివరగా డయాబెటీస్ నియంత్రణకు కొన్ని సులభమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి మీరు ప్రతిరోజు వ్యాయామం చేయండి. కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. సైక్లింగ్ చేయడం కూడా ఒక మంచి మార్గం. మీరు తినే ఆహారాల్లో ఎక్కువ గ్లూకోజ్ ఉన్న ఆహారాలను తగ్గించుకోవాలి. మీరు ప్రతిరోజు తగినంత నీరు తాగితే మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఆ నీరు సహాయపడుతుంది. మీకు కనుక షుగర్ లెవెల్ కొంత ఎక్కువగా ఉంటే 3 గ్రాముల మెంతు పిండిని భోజనానికి ముందు ఒక అన్నం ముద్దలో కలుపుకొని తింటే అసలు మీరు మెట్ఫార్మిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మెంతులు షుగర్ని కంట్రోల్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అలాగే షుగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి. దీనికోసం మీరు మెడిటేషన్, ప్రాణాయామం చేయడం మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా మీరు డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.